ఈ యూరిన్‌లో బ్లడ్ పడడం గురించి మాట్లాడడానికి వచ్చానండి మీ ముందుకి. హాయ్ అండి, నేను మీ డాక్టర్ సతీష్ మరివాడ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్రా హాస్పిటల్, విజయవాడ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఉన్నప్పుడు లేదా మనకి బ్లాడర్ కి సంబంధించి ఏదన్నా క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా మనకి యూరిన్ లో బ్లడ్ పడుతుంది. కిడ్నీలో గానీ, యూరోటర్లో గానీ, బ్లాడర్ లో గానీ ఎప్పుడన్నా రాళ్ళు వస్తే కూడా మనకి ఇలాగా యూరిన్ లో బ్లడ్ పడుతుంది. సో యూరిన్ లో బ్లడ్ పడింది అనుకుంటే మనం దానికి గల కారణాలని, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు లేకపోతే స్కాన్లు చేసుకుంటే మనకి ఏంటి రీజన్ అనేది తెలుస్తుంది. సో ఎవరికైతే ఇలా యూరిన్ లో బ్లడ్ పడిందో వాళ్ళకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యూరిన్ టెస్ట్. సింపుల్ గా యూరిన్ టెస్ట్ లో మనకి ఆర్బీసీ పోతున్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్ కూడా ఉందా లేదా అనేది మనకు కొంతవరకు వస్తుంది అనమాట. అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అంటే అల్ట్రాసౌండ్ లో మనకి ఏమొస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే యూరిటర్ లో స్టోన్లు ఉన్నాయా, యూరినరీ బ్లాడర్ లో ఉన్నాయా, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది ఈ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకోవాల్సింది సిటీ స్కాన్. సో సిటీ స్కాన్, ఎంఆర్ఐ లో ఏంటంటే ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్లు ఉన్నాయా, దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో స్టోన్స్ ఉన్నాయనుకోండి, స్టోన్స్ ని రిమూవ్ చేసుకుంటే మనకి ఈ ఇబ్బంది అనేది ఇదైపోతుంది. సో కొంతమందికి ఏంటంటే ఆ బ్లీడింగ్ అవడం మూలంగా లోపల బ్లాడర్ లోపల క్లాట్స్ లాగా వచ్చి బ్లాడర్ అంతా నిండిపోవడం, యూరిన్ తో బ్లాక్ అయిపోవడం ఇలా జరుగుతుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎమర్జెన్సీగా మనం అది సర్జికల్ గా చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఈ బ్లడ్ పడడానికి గల కారణాలు, దానికి అనుగుణంగా మనం ఆ ట్రీట్మెంట్ చూసుకుంటే దాన్ని మనం నివారణ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.